హాయ్ అండి, అందరికీ నమస్కారం. తులారాశి వారు చాలా అదృష్టవంతులు. జూన్ 13, 14, 15, 16, 17 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 5 రోజులు ఒక దేవుడి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలానే ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా అసలు భయపడరు. వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు చేయరు. వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. వీరు ఎవరిని మోసం చేయరు. కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ 5 రోజుల్లో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తయిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఊహించని ధనలాభాలు కలుగుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. సున్నితమైన మనసు ఉంటుంది. వీరు ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలని కోరుకుంటారు. వీరికి కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. జాలి దయ ఎక్కువగా ఉంటుంది. ఈ తులారాశి వారికి ఈ 5 రోజులు ఒక దేవుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. దాని వలన వీరికి తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. ఏ పని చేసినా కాలం కలిసి వస్తుంది. అదృష్టం వీరి వెంటే ఉంటుంది. ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీరు ఎంత కష్టపడితే దానికంటే 10 రెట్ల ఫలితం లభిస్తుంది. ఈ 5 రోజులు ఆ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దానివలన మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఇక విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. వారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి లాభాలు వస్తాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఈ తులారాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వారి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. ఎంత పెద్ద కష్టం వచ్చినా వారికి తోడుగా ఉంటారు. దానివలన వీరికి మంచి జీవితం ఉంటుంది. వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. రాబోయే రోజుల్లో ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరి ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎంతో కష్టపడతారు. ఇక ఈ తులారాశి వారికి ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి. ఈ 5 రోజులు వీరికి తోడుగా ఉంటారు. దానివలన వీరి జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. ఎన్నో శుభవార్తలు వింటారు. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాబట్టి ఈ 5 రోజులు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి. దానివలన లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. గతంలో పెట్టుబడుల నుండి డబ్బు వస్తుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. వీరు స్నేహాలకు బంధానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఎవరైనా వీరిని ఎగతాళి చేస్తే అస్సలు సహించరు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు.
మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడుగా ఉంటారు. ఇక ఈ తులారాశి వారికి ఈ 5 రోజుల్లో ఊహించని ధనలాభాలు కలుగుతాయి. ఏ పని చేసినా లక్ష్మీ నరసింహస్వామి మీకు తోడుగా ఉంటారు. దానివలన మంచి ఫలితం ఉంటుంది. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. ఇక ఈ 5 రోజులు చిన్న చిన్న ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే బయటికి వెళ్ళే ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళండి. దానివలన వెళ్ళే పనుల్లో విజయాలు సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక తులారాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి ఆవేశపడతారు. దానివలన కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి. ఇక ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ తులారాశి వారు ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం వారి ప్రాణమైన ఇస్తారు. వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. ఇక ఈ తులారాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. జీవితంలో ఎన్నో శుభవార్తలు వింటారు. వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది. అదే వీరిని ముందుకు నడిపిస్తుంది. ఇక తులారాశి వారు ఈ 5 రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేయండి. దానివలన లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇంట్లో డబ్బు ఎక్కువగా పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ కల నెరవేరుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇక ఈ తులారాశి వారు మీ సీక్రెట్ విషయాలను బయట వారికి అస్సలు చెప్పకండి. దానివలన మీకు నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. వారు ఎంత మంచివారైనా సరే మీరు గొప్పగా ఎదుగుతూ ఉంటే అస్సలు ఓర్వలేరు. మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా MS అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి. వారి వలన మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. వారి దరిద్రం మిమ్మల్ని పట్టుకుంటుంది కాబట్టి వీరిద్దరితో ఎక్కువగా క్లోజ్గా ఉండకండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే ఆదివారం లేదా బుధవారం మొదలు పెట్టండి. దానివలన బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు జరగవు. మంచి లాభాలు వస్తాయి. ఇక ఈ 2 రోజుల్లో పసుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివలన ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, నలుపు, ఎరుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 5, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.